Hello students, welcome to today YouTube class. Subject Computer Science, paper DBMS, Database Management System. In previous class we have studied what is data, what is database, what is DBMS, and what is database application. So we have studied that database is a collection of రిలేటెడ్ డేటా. అంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని సింగిల్ ఫైల్లో స్టోర్ చేస్తాము. సింగిల్ ఫైల్, దట్ ఈస్ అ సింగిల్ రిపాజిటరీ, సింగిల్ ఫైల్లో స్టోర్ చేస్తాము. మన సింగిల్ ఫైల్లో ఏ విధంగా స్టోర్ చేస్తామంటే టేబుల్స్గా డివైడ్ చేసుకుంటాము. ఆ టేబుల్స్లో డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ టేబుల్స్ మధ్యన రిలేషన్షిప్ కూడా క్రియేషన్ ఉంది. ఓకే, మన టేబుల్స్లలో డేటాని క్రియేషన్ చేయడము, ఆ టేబుల్లలో డేటాని రోస్ ఇన్సర్షన్ చేయడము, కాలమ్స్ క్రియేషన్ చేయడము, ద టోటల్ టాస్క్ మ్యానిపులేషన్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా ఒక సాఫ్ట్వేర్ అవసరం. దట్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ DBMS. Okay, we have studied that DBMS is a software that manages and also controls the access of the data in the database ఉన్న డేటాని క్రియేషన్ చేయడం కానీ యాక్సెసింగ్ చేయడం కానీ DBMS అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది. సార్ మరి DBMS కాన్సెప్ట్ కంటే ముందు మనం ఎలా యూజ్ చేస్తాం సార్? మరి DBMS సాఫ్ట్వేర్తోనే మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు కంప్యూటర్లో అని చెప్తున్నాము. DBMS సాఫ్ట్వేర్ ద్వారా డేటాని స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం. మరి దీనికంటే ముందు ఏం లేవా సార్? కంప్యూటర్లో డేటాని స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా డేటాబేస్ అనే కాన్సెప్టే అవసరమా, ఆర్ ఇస్ దేర్ ఎనీ అదర్ కాంపోనెంట్స్? So coming to the today topic, that is a traditional file-based system. So this traditional file-based system is a process. It is a one form of data management బిఫోర్ ద డేటాబేస్. అంటే డేటాబేస్ టెర్మినాలజీస్ కంటే ముందు, డేటాబేస్ కాన్సెప్ట్ కంటే ముందు మనం డేటాను ఎలా స్టోర్ చేసేస్తారంటే ఒక ఫైల్స్ లాగా స్టోర్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఫైల్స్ కంటే ముందు ఎలా డేటా స్టోర్ చేసాం సార్? అసలు ఈ కంప్యూటర్స్ అనేవి లేవు మనకు. అసలు డేటాని ఎలా స్టోర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ MRO ఆఫీస్ తీసుకున్నారనుకోండి, రెవెన్యూ సిస్టమ్ ఉందనుకోండి. ఇప్పుడు అంటే మనకు రెవెన్యూ సిస్టమ్స్లో పానీలు కానీ ఇవన్నీ కూడా మనకు అంటే ఒక పర్సన్ తీసుకుంటే, ఒక రైతుకు తీసుకుంటే రైతు మీద ఎంత ల్యాండ్ ఉంది, ఆ సర్వే నెంబర్ సంబంధించిన ల్యాండ్ ఎంత ఉందనే ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఒక 20 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక 20 years బ్యాక్ ఎలా ఉంది, లేదా మధ్యలో ఒక 10 years మధ్యలో ఎలా ఉందనేది ఒకసారి మనము డిస్కషన్ చేద్దాం. చూడండి సార్, ఒక 20 years బ్యాక్ చూస్తే మనకు అన్నీ కూడా ఒక 20 years ఉంది, జస్ట్ ఒక 5 years బ్యాక్ వెళ్ళగానే మనకు ఈ పహానీలు అనేవి కొత్త ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ఆ బుక్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. బుక్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మనకు కావాలంటే వెళ్ళి ఆ బుక్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే ఒక పహానీ కావాలంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ విలేజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ది కావాలి అని మనం చెప్తే, ఆ సర్వే నెంబర్ చెప్తే ఆ డేటా తీసి పేపర్ మీద రాసేయడం జరుగుతుంది. అది ఇట్ విల్ టేక్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2003లో వెళ్ళి నేను 1985 కావాలని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఒక 15 days 20 days టైం తీసుకుంటారు. అంటే ఎప్పుడైతే బ్యాక్ వెళ్తున్నామో ఆటోమేటిక్గా ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఎందుకంటే డేటాని మొత్తం కూడా మాన్యువల్గా మెయింటైన్ చేయడం జరిగింది. మాన్యువల్గా పేపర్ బేస్డ్ వర్క్ మీద డేటాని మేనేజ్మెంట్ చేయడం జరిగింది. సో వెన్ ఎవర్ ద డేటా ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ఏ ఫైల్ వర్క్, దట్ ఈజ్ ఏ మాన్యువల్ ఫైలింగ్ సిస్టమ్. అంటే ఎలా ఉండేది, ఒక ఫైల్స్ క్రియేషన్ చేసేది. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ సంబంధించినటువంటి ఆల్ సర్వే నెంబర్స్ సంబంధించిన డేటా మొత్తం కూడా, లేదా విలేజ్లో మన ఫైనాన్షియల్ ఇయర్ వైజ్గా డేటాని మేనేజ్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళు. అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక ఫైల్లో వేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్కి సంబంధించినటువంటి ఒక 1000 సర్వే నెంబర్లు ఉన్నాయనుకోండి, ఆ 1000 సర్వే నెంబర్లు కూడా ఒకే బుక్లో రాయడానికి పాసిబిలిటీ కాదు. 3 booksలో ఉంటాయి. ఆ 3 books కూడా ఒక క్లాత్లో కట్టేసి మనకు పైన కనిపించడం జరుగుతుంటుంది. మనం ఒకసారి ఎనీ MRO ఆఫీస్కి వెళ్ళి అనుకోండి, రికార్డ్స్ రూమ్లోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తుంటాయి. అంటే అది సో గతంలో మనకు ఈ కంప్యూటర్స్ని యూజ్ చేయకుండా ముందు డేటా మొత్తం కూడా మాన్యువల్గా మనము మెయింటైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాన్యువల్ ఫైలింగ్ సిస్టమ్.
అది కంప్యూటర్స్ రాకముందు, కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయకముందుకు ఆ విధంగా యూజ్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఇన్ ద ఎంఆర్ఓ ఆఫీస్, నౌ ఇన్ ద ఎవ్రీ ఆర్గనైజేషన్ బిఫోర్ ద కంప్యూటర్స్ దే ఆర్ ఇంట్రడ్యూస్ లైక్ దట్. సో ఇప్పుడు ఎందుకు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనము 10-50 ఇయర్స్ కానీ ఒక 2003-2001 ఆ టైంలో బ్యాంకుకి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి అడిగి చూడండి. అంతా కూడా బ్యాంక్ పాస్బుక్లు అంతా కూడా మాన్యువల్గా బుక్లో రాసిచ్చేవాళ్ళు. అలా లెడ్జర్స్ ఉండేవి, అకౌంట్స్ ఉండేవి, అకౌంట్ బుక్స్ ఉండేవి. ఎక్కడంటే కంప్యూటర్స్ లేనప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఎలా ఉండేది, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరెవరి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేస్తామో అవన్నీ ప్రతి ఒక్కరికి ఒక పేజ్ మెయింటైన్ చేస్తూ ఉండేది. ఓకే, ఎట్లా కస్టమర్స్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్, అది సేవింగ్స్ అకౌంట్ సపరేట్ బుక్, లోన్స్ అకౌంట్ ఉంటే సపరేట్ బుక్, మళ్ళీ లోన్స్లో గోల్డ్ లోన్స్కి సపరేట్ బుక్స్, అగ్రికల్చర్ లోన్స్ ఉంటే సపరేట్ బుక్, అట్లా సమ్ బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఆ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ ఫైల్. అంటే ఎలా బుక్స్లో ఎలా రాసేది ఇన్ఫర్మేషన్, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆల్ ద సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి రిటన్ ఇన్ ద సింగిల్ ఫైల్, సింగిల్ బుక్. సో దట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫైల్. అంటే ఆ విధంగా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక విధంగా రాసుకుంటే వెళ్ళిపోయేది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, అంటే ఒక పేజీ ఒక కస్టమర్, ఆ పేజీలో ఏముంటుంది, ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇస్ డేటా అబౌట్ దట్ ఆబ్జెక్ట్, డేటా అబౌట్ ఏ పర్టికులర్ కస్టమర్, అంటే ఫ్యాక్ట్స్ అబౌట్ దట్ కస్టమర్, అండ్ నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ వాళ్ళ విలేజ్ అడ్రస్ ఏంది, నెక్స్ట్ బ్యాలెన్స్ ఏంటి, డేటు, క్రెడిటు, డెబిటు, బ్యాలెన్స్. వారు అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు క్రెడిట్లో రాసుకుంటారు, బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది. అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు డెబిట్లో రాస్తారు, అమౌంట్ అప్డేట్ అవుతుంది. ఇలా వాళ్ళు రికార్డ్స్ అనేది మాన్యువల్గా తయారని చేయడం జరిగింది. ఓకే, సో కమింగ్ టు వెన్ ఎవర్ ద కంప్యూటర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్, computers were introduced for maintaining of this data, they have created some files, so that system is called as a file based system. The first approach used for maintaining of the data through computer is called file based system. అంటే కంప్యూటర్స్లో డేటాని ఫస్ట్గా మేనేజ్ చేస్తున్నాము అన్నప్పుడు ఒక స్ట్రక్చర్ యూజ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫైల్ సిస్టమ్ ఆర్ ఫైల్ బేస్డ్ సిస్టమ్. దట్స్ వై ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఏ కంప్యూటర్ ఫైల్ సిస్టమ్. దిస్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. So this file processing system is managed by a specialist persons called as a data processing specialists. ఓకే, సో ఒక 5-10 ఇయర్స్ అంటే మీ సేవాసు రాకంటే ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్ళి ఉంటే మనము 10-12 ఇయర్స్ బ్యాక్ వెళ్తుంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కానీ కమింగ్ టు సమ్ సమ్ అదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అదర్ అప్లికేషన్స్ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే, సో ఒక పేపర్ పైన కంప్యూటర్ మీద టైప్ చేసేవాళ్ళు, కంప్యూటర్ ప్రింట్ చేసి ఇచ్చేసేవారు. ఓకే, ఆ డేటా వాళ్ళు కంప్యూటర్లో ఏ విధంగా స్టోర్ చేసుకుంటారంటే, ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరెవరు కంప్యూటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేశారు, ఆ విలేజ్ వైజ్గా డేటా మెయింటైన్ చేసేవారు. విలేజ్ వైజ్గా ఆ ఫైల్లో మంత్ వైజ్గా డేటాని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ డేటా నెక్స్ట్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేటు రమేష్ అనే అబ్బాయి ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేశాడు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాడు. అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఫైల్ సపరేట్ ఉంటుంది, క్యాస్ట్కి సంబంధించిన ఫైల్ మొత్తము సపరేట్ ఉంటుంది. అంటే కంప్యూటర్లో ఒక ఫైల్ క్రియేషన్ చేస్తారు, ఆ ఫైల్లో కాలమ్స్ క్రియేట్ చేస్తారు. సో అప్పుడు సోషల్ సెక్యూరిటీ అండ్ ఎస్ఎస్ఐడి అనేది ఉండేది. ఎస్ఎస్ఐడి ప్రకారం డాటాను స్టోర్ చేసుకునేవాళ్ళు. ఎస్ఎస్ఐడి నెక్స్ట్ డేటు, నేము, ఫాదర్ నేము, ఇన్కమ్ అయింది. సపరేట్ ఫైల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ అ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం. అక్కడ ఎస్ఎస్ఐడి, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, విలేజ్ అండ్ క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, సీరియల్ నెంబర్, లైక్ దట్. సో ఆ విధంగా ఒక ఫైల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి డేటాని దాంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. మరి ఫైల్ స్ట్రక్చర్ ఎవరు క్రియేషన్ చేస్తారంటే ఒక స్పెషలిస్ట్ పర్సన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డాటా ప్రాసెసింగ్ స్పెషలిస్ట్. సో డాటా ప్రాసెసింగ్ డిపి అంటాం జనరల్గా. సో మనము మీరు సమ్ ఎంపీడీఓ ఆఫీసులలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఇప్పటికి కూడా మీరు వెళ్తుంటే అక్కడ ఈడీపీ సెంటర్స్ అని కనిపిస్తాయి మనకు. అక్కడ ఆఫీసుల పేర్లు ఈడీపీ సెంటర్లు ఉంటాయి. ఆ ఈడీపీ సెంటర్లో పోతే ఏం కనిపించాయి, అన్ని కంప్యూటర్స్ కనిపిస్తాయి. మరి ఈడీపీ అంటే ఏం సార్? ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్.
ఈడీపీ అంటే ఏంది యాక్చువల్గా ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్. అంటే ఇక్కడ జనరల్గా మనకు రికార్డ్ రూమ్ అని కనిపిస్తుంది, అక్కడ పోతే ఉంటుంది డేటా మొత్తం మాన్యువల్గా బుక్లలో కనిపిస్తుంది. ఈడీపీ రూమ్ అని కనిపిస్తుంది, ఈడీపీ రూమ్ అక్కడ కూడా డేటా దొరుకుతుంది మనకు. అంటే కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి అక్కడ డేటా దొరుకుతుంది. అందుకంటే ముందుగా డేటా కావాలంటే డేటా రికార్డ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ రూమ్ని ఏదైతే ఉందో అంటే కంప్యూటర్ రూమ్ దాన్ని డేటా ఈడీపీ సెంటర్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈడీపీ మీన్స్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్. మరి డేటా ప్రాసెసింగ్ చేయాలంటే సమ్ ఫైల్ స్ట్రక్చర్స్ క్రియేషన్ చేయాలి. ఆ ఫైల్ స్ట్రక్చర్స్ క్రియేషన్ చేసే వాళ్ళు ఏమంటాం, ఫైల్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ అంటాం. ఓకే, మరి సార్ మరి ఆ ఇంటర్నెట్ ఆఫీస్లో సెవరల్ ఎంప్లాయీస్ ఉంటారు సార్. మరి ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా అప్లికేషన్స్ తెలియదు కదా వాళ్ళు, మరి ఎలా క్రియేట్ చేస్తారో కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వాడాలి, వర్డ్ వాడాలి, ఇవన్నీ వాడాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా సార్, ఎలా యూజ్ చేస్తారు. సో జనరల్గా ఎలా చేస్తారంటే సార్, ఒక ఫైల్ క్రియేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ పర్పస్ని బట్టి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఫైల్కి కూడా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి ఫైల్కి కూడా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ ఫైల్లోకి డేటా డైరెక్ట్గా ఎంటర్ చేయకుండా ఎంప్లాయీస్ ఓన్లీ ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది. మాన్యువల్గా మనకు ఫామ్స్ ఎలా అయితే ఉంటాయో, అంటే ఒక పేపర్ మీద ఫామ్ నింపినప్పుడు ఏమైతే పక్కన నేమ్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, పక్కన ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో రాస్తాం. పక్కన లెఫ్ట్ సైడ్ డీటెయిల్స్ ఉంటాయి, పక్కన ఒక డాష్ ఉంటే అక్కడ డీటెయిల్ రాస్తాం. సింపుల్ ఎలక్ట్రానికల్ కూడా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పక్కన డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ నేమ్ అని ఉంటుంది, పక్కన ఒక లైన్ ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లలో మనం క్లిక్ చేస్తూ డేటాని టైప్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే సబ్మిట్ కొడతారనుకోండి, డేటా ఆటోమేటిక్గా ఈ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫామ్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఈ డేటా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫైల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఫైల్ సిస్టంలో క్రియేషన్ చేయడం జరుగుతుంది. Okay, so that means in a file-based systems, a separate application programs are created for each department in the organization. అంటే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉందనుకోండి, ఆ పర్సన్ మీద ల్యాండ్ ఎంత ఉందంటే సపరేట్ డిపార్ట్మెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎన్ని తీసుకుంటే సపరేటు, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సపరేట్ అంటే సపరేటు, రేషన్ కార్డు ఉందంటే సపరేటు. అంటే ఆర్గనైజేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రెవెన్యూలోనే డిఫరెంట్ సబ్సెక్షన్స్ ఉంటాయి. ఓకే, సబ్ ఆఫీస్ ఉంటాయి, ఎవరిది వాళ్ళు చూసుకునే వాళ్ళు. అంటే ప్రతి డిపార్ట్మెంట్కు సపరేట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ క్రియేషన్ చేయడం జరుగుతుంది. బట్ సమ్ డేటా మే బీ కామన్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుంటే, ఆ పర్సన్కి ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సపరేట్ ఉంటుంది, రేషన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ సపరేట్ ఉంటుంది, నెక్స్ట్ ఆధార్ కార్డు కావాలంటే సపరేట్ ఉంటుంది, క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే సపరేట్ ఉంటుంది. ఇట్లా సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎట్ దట్ టైమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ of the candidate may be stored in every department. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. That is a file-based system. In the file-based system, a separate application programs are created for each department. Each file structure in the system has its own application program to store, retrieve and modify the data. అంటే ఈ కంప్యూటర్ ఫైల్లో డేటాను స్టోర్ చేయడానికి కానీ, ఇందులోకి వెళ్ళి డేటాను రిట్రీవ్ చేయడానికి కానీ, మాడిఫై చేయడానికి సపరేట్ ప్రోగ్రామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సింపుల్, ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్లో డేటా ఎంటర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో దట్ ఈజ్ ఏ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. మరి ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో సమ్ టర్మినాలజీస్ యూజ్ చేస్తాం సార్. వన్ ఈజ్ డేటా, వన్ ఈజ్ ఎ ఫీల్డ్, రికార్డ్, ఫైల్. సో డేటా మీన్స్ యాక్చువల్ డేటా టు బి అండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద పర్సన్ తీసుకునుకోండి, మై నేమ్ ఈజ్ నగేష్. నగేష్ అనేది ఒక డేటా, లైక్ దట్. ఫీల్డ్, మరి వాట్ ఈజ్ నగేష్ ఈజ్ స్టూడెంట్ స్టూడెంట్ నేమ్ అనేది ఒక ఫీల్డ్. రికార్డ్, లైక్ దిస్ ఈ నగేష్ గురించి ఒక 10 లైన్స్ ఆఫ్ డేటా, 10 కాలమ్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఇదంతా డేటా. సో ద టోటల్ రికార్డ్ అబౌట్ అ సింగిల్ పర్సన్. A logical connected set of one or more fields that describe a person or a place or a thing is called as a record. Okay, and for example general రాస్తుంటాం. So 101 is rule number, Ramesh is the name, Raghu is the father name, Marks is 360 is the marks. So this is one record of a person. Like this, a collection of these records is called as a file.
So this is a some terminologies used in the file based system. This is a file based system. Okay, so these file based system have some disadvantages, some limitations are there, some problems are there. So this will be discussed in the next class. So what are the problems with this file based system, we'll discuss in the next class. Okay students, this is simple. File based system means it is a computer file system. For every department in the organization, separate file is created and separate application program is maintained for storing the data in that file. Okay students, the next class will say what are the problems with the traditional file based system.